పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం క్రైస్తవుడంటే ఏం చేయాలి, క్రైస్తవుడు ఎలా జీవించాలి అన్న అంశాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అయిపోతావా? దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడివి అవుతావా? క్రీస్తు నామాన్ని ధరించిన మాత్రాన నీవు క్రైస్తవుడివా అంటే కాదు అని చాలాసార్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత, క్రైస్తవులను చూసిన తర్వాత ఒక మాట అంటున్నాడు, నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను అంటున్నాడు కానీ క్రైస్తవులు క్రీస్తు వలె జీవించట్లేదు అని మహాత్మా గాంధీ తెలియజేస్తున్నాడు. అంటే క్రైస్తవుడు అనేవాడు క్రీస్తును ధరించిన వాడు క్రీస్తును పోలి జీవించాలి. కానీ చాలాసార్లు మనం క్రీస్తును పోలి జీవించకుండా ఉంటున్నాం. అందుకే క్రైస్తవుడు అంటే ఏం చేయాలి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఇప్పుడే చదివాం. మనం దేవుని ప్రియ బిడ్డలం, క్రీస్తును అనుసరించే బిడ్డలం కనుక క్రీస్తును పోలి జీవించాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు గారు మరొకసారి తెలియజేస్తున్న అంశం ఏంటంటే, నేను క్రీస్తును అనుసరిస్తున్నాను, మీరు నన్ను అనుసరించండి. నేను క్రీస్తును అనుసరిస్తాను అంటే క్రీస్తు వలె మీ జీవితాలు జీవించండి అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడు మిమ్ము పిలిచెను, ఎలైనా క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడల్లో మీరును అనుసరించుటకు ఒక ఆదర్శం ఏర్పరచను రాయబడింది. అనగా క్రీస్తు ప్రభు మనం ఎలా జీవించాలో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి మనకు నేర్పించి దాన్ని ప్రకారం జీవించమని కోరుతున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించేవాడు. క్రీస్తు ఎలా జీవించాడో అలా జీవించేవాడని అర్థం. మరి నీవు జీవిస్తున్నావా? యేసుప్రభులాగా జీవిస్తున్నావా? మరి యేసయ్య ఎట్లా జీవించాడు మనం ధ్యానించాం. మొట్టమొదటిది, క్రీస్తు జీవితం ప్రతిరోజు దేంతో ఆరంభమయ్యేది అంటే ప్రార్థనతో ఆరంభమయ్యేది. క్రైస్తవుడు అంటే ప్రతిరోజు ప్రార్థించేవాడు. క్రీస్తు ప్రభు ఉదయాన్నే లేచి మనం చూస్తున్నాం, నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఆయన తండ్రి దేవుడితో మమేకం అవ్వడానికి ఉదయముననే లేచి ప్రార్థించేవాడు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన నిర్జన ప్రదేశమునకు వెళ్ళి తెల్లవారక ముందే ఉదయకాలంలోనే ప్రార్థించేవాడు. మరి నీవు ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవుడు అంటే ప్రార్థించేవాడు. మరి నీవు ప్రార్థన చేస్తున్నావా? చాలాసార్లు మనం చూస్తున్నాం, క్రైస్తవుడు అని చెప్పి వారానికి ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో ప్రార్థించే వారిని మనం చూస్తున్నాం. దేవాలయానికి వచ్చి ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజుల్లో. అందుకే క్రైస్తవుడు అంటే
ప్రార్థించేవాడు అని క్రీస్తు ప్రభు నడిచినట్టు నడిచేవాడు కనుక ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? తెస్సలోనిక ప్రజలకు పౌలు గారు రాసిన లేఖలో 1వ లేఖలో 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన తెలియజేస్తున్న అంశం ఏంటంటే సదా ప్రార్థించండి అని తెలియజేస్తున్నారు. అంటే ప్రతి క్షణము ప్రార్థించాలి. కానీ మనము రోజులో గంట సేపు కూడా ప్రార్థించలేకపోతున్నాం. అందుకే క్రైస్తవుడు అంటే ప్రార్థించేవాడు. నీవు ప్రార్థిస్తున్నావా? ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన మనకు జవాబునిస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రభువును పిలిస్తే ప్రభు నీకు జవాబిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రభువును పిలిచినప్పుడు వారందరికీ జవాబు వసగబడుతుంది. ప్రార్థించినప్పుడు జవాబు వసగబడింది. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 47వ వచనంలో ఒక గుడ్డివాడు ప్రార్థిస్తున్నాడు. దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణించుము అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తే ప్రభు అతని కోసం ఆగాడు. అతని కోసం ఆగి అతని కళ్ళను తాకి ఆయన చీకటిని తొలగించి స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ ఉదయాన్నే లేచి ప్రభువా దావీదు కుమార యేసు ప్రభు ఈ రోజంతా నాపై కరుణించుము అని నువ్వు ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రభు ఆ రోజులో ఉన్న ప్రతి చీకటిని తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని వెలుగుతో నింపుతాడు. అలా వెలుగుతో నింపబడాలంటే నువ్వు ప్రార్థించాలి. క్రైస్తవుడు అంటే ప్రార్థించేవాడు. రెండవదిగా మనం చూస్తున్నాం లూకా శుభవార్త 18వ అధ్యాయంలో 13వ వచనంలో సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను పాపిని, నాపై దయచూపుమని ప్రార్థించాడు. అలా ప్రార్థించినందుకు దేవుని ఎదుట అతడు నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని కూడా ప్రభు నీతిమంతంగా మారుస్తాడు. మరి నీతిమంతంగా ఉంచుటకు నీవు ప్రార్థించగలవా? నీ పాపాన్ని ఒప్పుకొని నేను పాపిని ప్రభువా నాపై దయచూపుమని అనగలవా? నీ హృదయం మీద నీవు కూడా రొమ్ము బాదుకున్నట్లు, సుంకరి రొమ్ము బాదుకున్నట్లు నువ్వు కూడా రొమ్ము బాదుకొని దేవా నేను పాపిని నాపై దయచూపుము అని ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా మలుస్తాడు. అప్పుడు నీవు నిజమైన క్రైస్తవుడు అవుతావు. కాబట్టి మొట్టమొదటిది ప్రార్థించేవాడు క్రైస్తవుడు. రెండవది క్రైస్తవుడు ఎవరంటే దేవుని వాక్యమును చదివి దాని ప్రకారం నడుచుకునేవాడు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుకున్న రెండవ అలవాటు ఏంటంటే ప్రార్థించడంతో పాటు దేవుని వాక్యాన్ని చదవడం. ఆయన దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఆయనకి యెషయా గ్రంథము ఇవ్వడం జరుగుతుంది. ఆ యెషయా గ్రంథమును తెరచి చూస్తే ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను, పీడితులకు విడుదల దయచేయుటకు, రోగంలో ఉన్న వారిని స్వస్థపరచుటకు, అదేవిధంగా ప్రభు హితమైన సంవత్సరం ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి ప్రభు దేవుని వాక్యమును చదివి దాన్ని తన జీవితానికి అన్వయించుకొని ఇది ఈరోజు నెరవేరునుగాక అని చెప్పి పలికారు. అలా అన్నందుకే వారు నిజమైన క్రైస్తవ జీవితం అనేది దేవుని వాక్యం చదవడము, దాన్ని అనుసరించడంలో ఉంది. మరి ప్రభువే చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు నీవు పట్టుకోలేవా? చాలాసార్లు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే చాలామంది తమ జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోకుండా మరణిస్తున్నారంట. క్రైస్తవుడిగా జ్ఞానస్నానం తీసుకుంటున్నారే కానీ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దానిలోని విలువలను నేర్చుకుందామని చాలామందికి అశ్రద్ధతో కూడిన జీవితం. అందుకే క్రైస్తవుడు అంటే దేవుని వాక్యమును చదివి పఠించి ధ్యానించి పాటించేవాడు. ప్రభు దేవుని వాక్యము నేర్చుకొని దాని ప్రకారం జీవించాడు. మరి నీవు జీవించగలవా? ప్రభుకు కూడా శోధనలు వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని పలికి శోధన నుండి విడుదల పొందుకుంటున్నాడు. సైతానుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ఆయనకు 3 శోధనలు కల్పిస్తుంది. ఆ 3 శోధనల మధ్యలో ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రియబిడ్డలారా, ఆ దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని నెమరు వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే సైతాను శోధనల నుండి విడుదల పొందుకుతున్నారు. అలానే మన జీవితంలో కూడా అనేక సార్లు శోధనలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు, సమస్యలు వస్తాయి. వాటి నుండి విడుదల మనం పొందుకోవాలంటే ప్రభు వాక్యమును చదివి ధ్యానించి నెమరు వేసుకొని దాన్ని పాటించాలి. నీవు చదువుతున్నావా దేవుని యొక్క వాక్యాన్ని?
కొన్ని కుటుంబాలు ఊరికే కూలిపోతుంటాయి. కారణం ఏంటంటే వాక్కును పట్టించుకోని కుటుంబాలు, దేవుని వాక్యాన్ని చదవని కుటుంబాలు. వాక్కు తెలియకపోతే, చదవకపోతే ఎలా నీ కుటుంబం నిలబడుతుంది? ఎందుకంటే ఇది సజీవమైన వాక్యం. హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్కు శక్తి గలది, దేవుని వాక్కు రెండంచుల కత్తి కంటే పదునైనది అని దేవుని యొక్క వాగ్దానం చెప్పబడుతుంది. అబ్రహాం లింకన్కున్న ఒక మంచి అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేచి ప్రార్థించడంతో పాటు ఉదయాన్నే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాడంట. అలా చదివినందుకు ఆయన నిజమైన క్రైస్తవుడయ్యాడు. మరి క్రైస్తవ జీవితం విజయంతో కూడిన జీవితం. అబ్రహాం లింకన్ మీ అందరికీ తెలుసు, అమెరికా దేశానికి అధ్యక్షుడు ఎలా అవుతున్నాడంటే దేవుని వాక్యాన్ని చదివి పాటించాడు కనుక అతడు ఉత్తమమైన వ్యక్తిగా, ఉన్నతుడిగా ఆయన ఎంచబడుతున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి. రెండవది, క్రైస్తవుడు అంటే వాక్యమును చదివి దానిని ధ్యానించి పాటించేవాడు. మరి నీవు దీన్ని చేస్తున్నావా? నువ్వు దీన్ని చేస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఎంచబడతావు. ఇక మూడవది క్రైస్తవుడు అంటే క్షమించేవాడు. యేసు ప్రభు తన బోధనల్లో మనకు నేర్పిస్తున్న ఇంకొక ప్రధానమైన సత్యం అంటే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనం వింటున్నాం. శత్రువులను గూర్చి మీరు ప్రార్థించండి, వారిని ప్రేమించండి, వారిని క్షమించండి అని చెప్పేసి ప్రభు కేవలం బోధన ద్వారా మాత్రమే చెప్పలేదు, దాన్ని ఆచరించి మనకు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి చెప్తున్నాడు. ఎప్పుడు అంటే లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో సిలువ మీద యేసయ్య శత్రువులు అనేక మంది చుట్టుముట్టారు, ఆయన శరీరాన్ని సిలువకు అంటగొట్టారు, ఆ శరీరం నుండి రక్తం కారుతుంది. ఆయన యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టి శత్రువులు హింసించారు, ఆ తల నుండి రక్తం కారుతుంది. అలా ఒళ్ళంతా రక్తమే. అయినప్పటికీ తన శత్రువులను దూషించలేదు ప్రభు, వారిని అసహించుకోలేదు, వారి మీద కోపం ప్రదర్శించలేదు. కానీ ఆయన అంటున్నారు సిలువ నుండి, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పేసి శత్రువుల కోసం ప్రార్థించి శత్రువులను క్షమించాడు యేసు ప్రభు. ఆయన ఆదర్శాన్ని గమనించుకొని, ప్రియ బిడ్డ, నీ శత్రువు ఎవరు? వారిని నీవు క్షమిస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో బిడ్డ. ఎన్నోసార్లు అన్ననే క్షమించలేకుండా కోపంతో జీవిస్తున్నావేమో. ఎన్నోసార్లు నీ యొక్క బంధువులనే క్షమించలేక, స్నేహితులనే క్షమించలేక, వారు చేసిన చిన్న ద్రోహాన్ని మరలా నెమరు వేసుకొని, వాళ్ళంటే అసూయ పెంచుకొని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావా? ప్రభు అంటున్నాడు, ఇది క్రైస్తవ లక్షణం కాదు, క్రీస్తును అనుసరించే లక్షణం కాదు. క్రీస్తును అనుసరించేవాడు క్షమించేవాడు. క్రైస్తవుడంటే క్షమించేవాడు. ప్రతిరోజు పరలోక ప్రార్థనలో మనం పలుకుతాం, ప్రభువా మా తప్పులను మీరు క్షమించాలంటే మేము ఇతరుల తప్పులు క్షమించబడాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. అలాంటి మనము మరి ఇతరుల తప్పులు క్షమిస్తేనే దేవుడు నీ తప్పులను క్షమిస్తాడని నీవు గ్రహిస్తున్నావా? కాబట్టి క్షమించేవాడు క్రైస్తవుడు. ఇక 4వదిగా క్రైస్తవుడు అంటే ఆత్మతో జీవించేవాడు క్రైస్తవుడు. లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మరియు 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ఎలా ఎడారికి కొనిపోబడుతున్నాడు. ఎలా అంటే ఆయన ఆత్మ ప్రభావం వలన ఎడారికి కొనిపోబడుతున్నాడు. యేసు ప్రభు ఎలా జీవితాన్ని, తన జీవితం అంతా లీడ్ చేస్తున్నాడంటే, ముందుకు సాగుతున్నాడంటే దేవుని ఆత్మ శక్తి చేత
ఆ ప్రభు నింపబడి ఆ ఆత్మశక్తితో ఆయన నడపబడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా పవిత్ర ఆత్మ శక్తితో నింపబడి ఆత్మ యొక్క ప్రభావంలో జీవించాలి. అప్పుడే అతడు క్రైస్తవుడు. ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుంది, నేర్పిస్తూ ఉంటుంది, ఏ మార్గంలో వెళ్ళాలి, సత్యం చెప్పమని, సరైన విధంగా ఉండమని పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో నీ హృదయమే పవిత్రాత్మకు నిలయం అంటుంది. మరి నిజంగా నీ హృదయం పరిశుద్ధాత్మకు నిలయమా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నింపబడ్డావా? ఆయనతో సహవాసంలో జీవిస్తున్నావా? ప్రతి దివ్య బలి పూజలో గురువు అంటాడు, తండ్రి దేవుని ప్రేమ, కుమారుని ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక అని అంటాడు. మరి పరిశుద్ధాత్మ సహవాసం నీలో ఉందని నీవు గ్రహిస్తున్నావా? చాలాసార్లు క్రైస్తవులు పరిశుద్ధాత్మని పట్టించుకోకుండా ఉన్నారు, ఆత్మ దేవుని ప్రభావంలో నడవకుండా ఉన్నారు. అలాంటి వారందరూ నిజమైన క్రైస్తవులేనా అంటే కాదని యేసయ్య జీవితమే నేర్పిస్తుంది. యేసు ప్రభు జీవితం పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం, ఆత్మ సహవాసంలో నింపబడిన జీవితం. అందుకే రోమీలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్పబడిందంటే, దేవుని ఆత్మ వల్ల నడపబడు వారే దేవుని పుత్రులు. మనం దేవుని ఆత్మ చేత నడిపింపబడితేనే మనం దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉంటున్నాం. మరి నీవు దేవుని ఆత్మశక్తి చేత చిన్నప్పుడే జ్ఞానస్నానంలో నింపబడ్డావు, కానీ ఆయన సహవాసంలో జీవించకపోవడం వల్ల ఇంకా ఆయన ఆత్మలో నడిపింపలేకపోతూ ఉన్నావు. కనుక ఈరోజు ప్రభుని కోరుకో, నేను క్రైస్తవుని అంటే ఆత్మదేవా నాతో వసించి నన్ను నడిపించుమయ్యా అని చెప్పేసి ప్రార్థించుకో. ఆత్మదేవుని వరాలు అనేకం ఉన్నాయి. గలతీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆత్మ దేవునితో నడిచే వాళ్ళందరిలో ప్రేమ, ఆనందం, శాంతి, సమాధానం మంచి వరాలు అనేకం కనిపిస్తాయి. ఆత్మ దేవునితో నడిచినప్పుడు నిజమైన క్రైస్తవులుగా మారి ఈ అన్ని వరాలు మనం పొందుకుంటాం. కాబట్టి క్రైస్తవుడు అంటే ఆత్మ దేవునితో నడిచేవాడు. ఇక అది 4వది. ఇక చివరిది, క్రైస్తవుడు అంటే ఇతరులను ప్రేమించేవాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, అందుకే తన ఏకైక కుమారుని మన కోసమే ప్రసాదించాడని యోహాను 3:16లో మనం చదువుతున్నాం. దేవుడు లోకమును ప్రేమించినట్లు క్రైస్తవుడు ఏం చేయాలంట అంటే ఈ లోకంలో ఉన్న తన సోదరుణ్ణి ప్రేమించాలి. అందుకే యేసుప్రభు స్వయంగా తెలియజేశారు, నీ పొరుగు వానిని ప్రేమించుము, నీ పొరుగు వాడిని ప్రేమించుము. ఆపదలో ఉన్న పొరుగు వాడిని నువ్వు ప్రేమించినట్లయితే అదే నిజమైన క్రైస్తవత్వం. అందుకే యేసుప్రభు ఒక మంచి ఉపమానాన్ని, మంచి సమరయుడు అనే ఒక ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆ మంచి సమరయుడు ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక వ్యక్తిని దొంగలు దోచుకున్నారు, కొన ఊపిరితో పడేశారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఒక లేవీయుడు చూశాడు, ఒక యాజకుడు చూశాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ శత్రువైన సమరయుడు చూస్తున్నాడు, అతనికి సహాయం చేస్తున్నాడు, పొరుగు వారిని ప్రేమిస్తున్నాడు, పొరుగు వారిని ఆదుకుంటున్నాడు. అవసరంలో ఉన్నవాడే పొరుగువాడని ప్రభు అక్కడ మనకు చెప్పి, అలా సమరయుడి ద్వారా ప్రభు నేర్పిస్తున్నాడు, ప్రేమను పంచు, నేను నీకు ప్రేమనిచ్చాను, ఆ ప్రేమను పరులకు పంచు అని తెలియజేస్తున్నాడు. మరి నీవు దేవుని ప్రేమను, యేసయ్య ప్రేమను, పరిశుద్ధాత్మ ప్రేమను ఈ లోకంలో పంచుతున్నావా? తుది తీర్పులో కూడా ప్రభు అదే అడగబోతున్నాడు. నీవు ప్రేమను పంచావా? ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చావా? దప్పికగొన్న వారికి దాహం తీర్చావా? చెరసాలలో ఉన్నవారిని పరామర్శించావా? అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించావా? ఇవే ప్రేమను చూపించే మార్గాలు. కాబట్టి ప్రియ సోదరుడి, క్రైస్తవుడు అంటే ప్రేమించేవాడు. మదర్ తెరేసమ్మ ఎంతమందికి ప్రభు ప్రేమను చూపించింది. అనాథలకు, అభాగ్యులకు ఎంతో మందిని ఆదరించి ప్రభు ప్రేమను వారికి చూపించింది. అలా ప్రేమను పంచే వ్యక్తులుగా మనం మారడమే క్రైస్తవుడు. మరి కాబట్టి ఈ 5 అంశాలలో క్రైస్తవుడు అంటే ఎవరని ధ్యానించాం. క్రైస్తవుడు ప్రార్థించేవాడు, క్రైస్తవుడు దేవుని వాక్యమును చదివి పాటించేవాడు, క్రైస్తవుడు దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి క్షమాపణ గుణం కలిగేవాడు, క్రైస్తవుడు
ఆత్మతో నడపబడేవాడు, క్రైస్తవుడు ప్రేమను పంచేవాడు. మరి నీలో ఉన్నాయా ఈ 5 లక్షణాలు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు వాక్యాన్ని చదువుతూ పాటిస్తున్నావా? నీ శత్రువులను క్షమిస్తున్నావా? నీవు ఆత్మచేత నింపబడ్డావా? అదేవిధంగా ప్రేమను పంచుతున్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డలారా. మరియ తల్లి జీవితంలో ఈ 5 కార్యాలు ఆమె కూడా చేస్తుందంట. అందుకే ఆమె కూడా ఒక ఆదర్శవంతమైన స్త్రీ అని చెప్పేసి స్త్రీ సభ మనకు నేర్పిస్తుంది. మరియ తల్లి ప్రార్థించింది, అందుకే దేవదూత ప్రత్యక్షమైంది. మరియ తల్లి దేవుని వాక్కును నెమరు వేసుకుంది, అందుకే ఆమె నిజమైన తొలి క్రైస్తవురాలు, యేసుప్రభుకు నిజమైన క్రైస్తవురాలు. అదేవిధంగా సిలువతో యేసయ్యతో పాటు సిలువ క్రింద నిలబడి శత్రువులందరినీ ఆమె క్షమించింది. దేవుని పరిశుద్ధాత్మ చేత ఆమె నింపబడి ఆ ఆత్మ ప్రభావం వల్ల కుమారుణ్ణి మనకిచ్చింది. చివరిగా ఆమె ప్రేమను పంచింది. ఎలిజబెతమ్మకు ఆమె ఒక ప్రేమను పంచింది. అవసరంలో ఉన్న ఎలిజబెతమ్మకు ప్రేమను పంచి ఆమె మనకు ఆదర్శవంతురాలవుతుంది. అందుకే మరియ తల్లి నిజమైన క్రైస్తవురాలు, తొలి క్రైస్తవురాలు అని శ్రీసభ మనకు బోధిస్తుంది. కాబట్టి అమ్మలో ఉన్న గుణం, మరియ తల్లిలో ఉన్న గుణం, యేసయ్యలో ఉన్న ఈ 5 గుణాలు మనలో ఉంటే మన నిజమైన క్రైస్తవులం. అలా ఉండే కృపను దేవుడు మనకు దయచేయాలని ఈ యొక్క ప్రార్థనలో ప్రభును ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, ఈరోజు క్రైస్తవుడంటే ఎవరు అని మేము ధ్యానించాం. పేరుకు మాత్రమే మేము క్రైస్తవులుగా ఉండకూడదు ప్రభువా, క్రీస్తులాగా జీవించాలని మీరు మాకు నేర్పిస్తున్నారు. భారతదేశంలో క్రైస్తవుడంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. నిజమే ప్రభువా, క్రైస్తవుడంటే ప్రార్థించేవాడు. యేసయ్య ప్రార్థించినట్లు ప్రార్థనా శక్తితో ప్రభువా మమ్మందరినీ కూడా నింపండి. ప్రార్థించే వారిని నింపుము తండ్రి. కోత ఎక్కువగా ఉంది, పనివారు కావాలని ప్రార్థించుమని, పంట ఎక్కువగా ఉన్నప్పుడు ప్రార్థించమని ప్రభువా నీవు తెలియజేశావు. కనుక మేము ప్రార్థిస్తున్నాం, మా భారతదేశంలో నీ వెలుగు రావాలని ప్రార్థిస్తుండగా నీ వెలుగును మా భారతదేశంకు దయచేయము తండ్రి. ప్రభువా, క్రైస్తవుడు అంటే వాక్యాన్ని ధ్యానించి పాటించేవాడు. నిజమే ప్రభువా, మేము నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ధ్యానించడమే కాదు ప్రభువా, దాన్ని పాటించే వరం మాకు దయచేయండి. క్రైస్తవుడు అంటే శత్రువులను క్షమించేవాడు. ప్రభువా, మా శత్రువులను మేము క్షమిస్తున్నాం, వారితో సఖ్యతతో జీవించే వరం మాకు దయచేయండి ప్రభువా. ప్రభువా, క్రైస్తవుడు అంటే ఆత్మతో నడిపేబడేవాడు. పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి మమ్మల్ని బలపరచుమయ్యా. మేము నీతో పాటు ఎదిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మ వరములతో మమ్మల్ని నింపుమయ్యా. ఇక చివరిదిగా క్రైస్తవుడు అంటే ప్రభువా, మేము ప్రేమను పంచాలి. ఈ లోకంలో యేసయ్య ప్రేమ కరువైపోతుంది చాలామందికి. అలాంటి వారికి ప్రేమను పంచే మంచి వ్యక్తులుగా మమ్ము మలచండి తండ్రి. నిజమైన క్రైస్తవులుగా మమ్ము మలచుమని వేడుచున్నాం. ప్రార్థన వరాన్ని, దైవవాక్యాన్ని పఠించే వరాన్ని, అదేవిధంగా ప్రభువా క్షమించే వరాన్ని, ఆత్మతో జీవించే వరాన్ని, ప్రేమను పంచే వరాన్ని మాకు దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.